నా పేరు ప్రవీణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయమైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుల బృందానికి, విచ్చేసిన అతిథులకు, పెద్దలకు మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీన ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. మొదట వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ దేశస్థులు క్రమంగా మన దేశాన్ని వారి అదుపులోకి తెచ్చుకొని వారి బానిసలుగా చేసుకున్నారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుంచి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగం వల్లనే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి మన భారతదేశానికి బ్రిటిష్ పాలన బానిసత్వం నుంచి విముక్తిని కలిగించారు. అలాంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని, కష్టాన్ని ఒక భారతీయుడిగా ఎన్నడూ మరవరాదు. మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని వెర్రకోటపై జాతీయ జెండాని భారత ప్రధానమంత్రి ఎగురవేయడం ఆనవాయితీ. ఎర్రకోట వద్ద మన దేశ సైనికులు చేసే విన్యాసాలు, సాహసాలు అబ్బురపరుస్తాయి. నా ప్రియ భారతీయులారా, ఇంతటి స్వేచ్ఛనిచ్చిన మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనమంతా కృషి చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. అలాంటి మనం ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. చివరిగా నాకు ఇలాంటి అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు